స్థానిక ఎమ్మెల్యే గారు సారంపల్లిలో పర్యటించుకుంటూ ఇది కరువు తెచ్చిన కడకం కాదు, కాంగ్రెస్ చేసినటువంటి కరువు అని చెప్పి అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. గత 9.5 సంవత్సరాలుగా మంత్రివర్యులుగా ఉండి కరువు అనేది ఎలా ఏర్పడుతుంది, ప్రస్తుతం ఏ కాలం నడుస్తుంది అనేది ఆయన తెలుసుకోకుండా మాట్లాడడం చిత్రంగా ఉన్నది. ఈనాడు కూడా అతడు కౌలు రైతు గురించి మాట్లాడే వ్యక్తి ఈరోజు కౌలు రైతుల మీద ప్రేమ చూపిస్తూ కౌలు రైతుల గురించి మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఇంకా ఇవ్వడం లేదు అని అన్నాడో అది దాన్ని పూర్తి చేయాలని అన్నాడు. దాదాపుగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చింది. 6 గ్యారెంటీ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున కొన్ని సమస్యల వల్ల కొన్ని ఆగిపోయినాయి. కాబట్టి మంత్రివర్యులు గమనించాలని కోరుతా ఉన్నాం. సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి రైతులపై కపట ప్రేమతో ఒక పొలంలో ప్రవేశించి ఈ కరువు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు అనేటువంటి మాట మాట్లాడినారు. అసలు కరువు ఎందుకు వచ్చిందని వారి మాటల్లోనే మేటిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పారు. వాటిని రిపేరింగ్ చేస్తే వ్యవసాయం జరుగుతుండే అయినటువంటి మాట మాట్లాడేది. అసలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రో అది మొత్తం నిబంధనలకు కానీ తర్వాత పరిశీలన చేసి అంటే స్థల పరిశీలన చేసినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి విషయం కానీ ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంజనీర్ల బృందం, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నిపుణులు వచ్చి పరిశీలన చేసి ఇది ఇక్కడ నిర్మాణం చేయటం సులువైనట్టు అంటే సరి అయినటువంటి ప్రదేశం కాదు ఇది నిర్మాణం చేయటానికి అని చెప్పి మాట్లాడినటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు. మీడియాలో అంటే ప్రింట్ మీడియాలో కానీ టీవీలలో కానీ పత్రికల్లో కానీ చూడటం జరిగింది. ఏదో అద్భుతం చేసినాం, ప్రపంచంలో వింతైనటువంటి అద్భుతం చేసినాం అనేటువంటి చెప్పి అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినామని చెప్పి గొప్పలు చెప్పి 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చినటువంటి కేసీఆర్ తెచ్చినటువంటి ఈ కరువు కాటకాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కాలంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా ఒక సరైనటువంటి పద్ధతిలో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలనేటువంటి ఏదైతే ఆ రోజు రూపకల్పన చేసి ప్రారంభం చేసినటువంటి విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రీడిజైనింగ్ పేరుతోని సిరిసిల్ల ప్రాంతానికి రావాల్సినటువంటి జలాలన్నీ కూడా దోచుకుపోవడానికి మిడ్మానేర్కు ఈ కాళేశ్వరం అంటే మళ్ళీ రీడిజైన్తో చేసినటువంటి ప్లాన్లతోని మధ్య మానేరు నింపి ఈ మధ్య నిన్న వారే చెప్పారు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ సాగర్లు అని చెప్పి అసలు మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసినటువంటి ప్లాన్లో ప్రాణహిత చేవెళ్ళ పథకంలో మొట్టమొదటగా మల్కపేట రిజర్వాయర్ అనేటువంటి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండి కంప్లీట్ పెడచెవిన పెట్టి దాన్ని సవతి తల్లి ప్రేమతో చూసినటువంటి మల్కపేట ప్రాజెక్ట్ కాకపోవడం వల్ల ఈరోజు మన ప్రాంతం అంతా కూడా ఈ దుర్భిక్షానికి కారణమైంది. అదే కాకుండా ఏదేమైనప్పటికీ ఇవాళ మిడ్మానేరు ఎండిపోతున్నది, వ్యవసాయాలు ఎండిపోతున్నాయంటే కారణం 100% బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఏర్పడినటువంటి పరిస్థితి. లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం చేసి
నీ మీద బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారైనటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. అందరికీ కల్పితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు, కల్పితమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు, రైతులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు అనేటువంటి మాట అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి బృందానికి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ వాళ్ళ కారణం. ఎందుకంటే ఈరోజు ఇది ఎండిపోవటానికి కారణం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కేసీఆర్ గారే ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ ఎండిపోవటానికి. ఆయన చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం వల్లనే ఈరోజు జూన్ అక్టోబర్ 12వ తేదీ 22వ తేదీన దుర్వినియోగం చేసి అద్భుతమైనటువంటి ఒక అభూత కల్పన చూపించి ఒక అద్భుతాన్ని చేసిన 3 సంవత్సరాల్లోనే కాలేజ్ ప్రాజెక్ట్ ఒక వింత అని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వింతైనటువంటి విశేషమైనటువంటి వింత ఏదన్నా ఉన్నది అంటే అనతి కాలంలోనే లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వర ప్రాజెక్టు 3 సంవత్సరాలకే పనికి రాకుండా పోయింది అనేటువంటి ప్రపంచ వింతల్లో అదొక ముఖ్యమైన వింత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో, పాదయాత్రలో పాల్గొన్నటువంటి క్రమంలో అన్ని ప్రాంతాలు తిరిగినటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి పెద్దపీట వేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వ కాలంలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి రైతు బంధు విధానాన్ని అంతా కూడా చక్కదిద్ది, ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్లకు బంజరు భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, లేఅవుట్లు చేసినటువంటి భూములకు, అంటే మన యూనివర్సిటీలు పెట్టినటువంటి అంటే కళాశాలలు నిర్మాణం చేసినటువంటి భూములకు రైతు బంధు ఇచ్చి అసలైనటువంటి రైతులకు కంటి తుడుపు చర్యగా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇదంతా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ యొక్క సహచరులతో గౌరవ మంత్రులందరితో చర్చించి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా అందరి మంత్రులతో చర్చించి ఈ రైతు బంధు విధానాన్ని, రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా విధానాన్ని సమగ్రంగా విచారణ చేసి ఒక క్రమ పద్ధతిలో న్యాయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి, సాగు చేస్తున్నటువంటి భూములకే, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అందాలి. దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజాధనాన్ని అంతా కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారులతోని మంత్రివర్గంతో పలుమార్లు భేటీ అయి దాన్ని రైతు భరోసా కార్యక్రమాన్ని ఇప్పుడు 100 ఎకరాలుంటే అందరూ మనం అన్ని పత్రికల్లో చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. వృధాగా ఉన్నటువంటి భూములన్నిటి కూడా రైతు బంధు వచ్చింది, వ్యవసాయం చేయనటువంటి భూములకు రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధు అసలైనటువంటి రైతులకు మాత్రం చాలామందికి రాలేదు. గత కాలంలో ఒక ప్రశ్న అడగచ్చు మీరున్నారు కదా రైతు బంధు సమితి అధ్యక్షులుగా అనేటువంటి మాట. మేము పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశమైనటువంటి సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. సార్, ఇది ఒక 5 ఎకరాల వరకు కానీ 7 ఎకరాల వరకు కానీ దీన్ని కుదించి పరిమితం చేయాలి, లేకుంటే వృధా భూములకు మనం ఈ ప్రజాధనం అంతా దుర్యోగం అవుతుందని చెప్తే ఇప్పుడు ఆ విషయం మాట్లాడొద్దు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసే విసిగి వేసారి ఈ అవినీతి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు చూసి వాటిని భరించలేకనే మళ్ళీ మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో గత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట తప్పకుండా ఉండేటువంటిది. రైతులను కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ కట్టులు పెట్టుకొని చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. అదే మాటతోని కట్టుబడి ఉండి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా 6 హామీలు అమలు చేసినటువంటి విషయం ఒకసారి కళ్ళుండి చూడాలి, చెవులుండి వినాలి అని చెప్తా ఉన్నాను. 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు, అమలు చేసిన క్రమంగా వాటిని చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా అన్ని పరిశీలన చేసి ఇప్పుడు చెప్పిన విధంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ 500 రూపాయల సబ్సిడీ అంటే రైతుకు పండించినటువంటి పంటకు బోనస్ ఏదైతే 500 రూపాయల బోనస్ కానీ అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ కంటితూడు చర్యగా ప్రైవేట్ కార్యక్రమాలు వచ్చి రైతులపైన సానుభూతి వ్యక్తపరిచినటువంటి కపట ప్రేమ నటన అనేటువంటి, ఎందుకంటే
ఆ నటనతో కూడినటువంటి పర్యటనని నిన్నటి సిరిసిల్ల ప్రాంత పర్యటన అని చెప్పి సందర్భంగా మేమంతా తెలియజేస్తాము. కాబట్టి ఈ నటనలు బంద్ చేసి వాస్తవమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా ప్లే స్టేషన్లో ఉన్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో ప్రజలు మార్పు కోరుకున్నటువంటి క్రమంలో ప్రకృతి కూడా అంటే భరించలేకపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా అదే సమయంలో బీటలు వారే అంటే ఎన్నికల సమయంలోనే బీటలు వారే పరిస్థితికి వచ్చిందంటే ఆ ప్రాజెక్టులు కూడా వీళ్ళ యొక్క అవినీతిని వీళ్ళ యొక్క చేష్టలను భరించే పరిస్థితి లేకనే ఈ విధమైనటువంటి జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పనిసరి నెరవేర్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పేరుతో ఇచ్చినటువంటి ఒక రైతు బంధు అనేటువంటి పెట్టి అనవసరమైనటువంటి భూములన్నిటికీ రైతు బంధు ఇచ్చుకుంటూ ఆనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి విత్తనాల సబ్సిడీ కానీ తర్వాత పనిముట్ల సబ్సిడీలు కానీ అంటే రైతులకు అందించేటువంటి పనిముట్ల సబ్సిడీలు కానీ అన్నీ ఎత్తేసి ఏ విధమైనటువంటి సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ పనిముట్లు కానీ సబ్సిడీ ట్రాక్టర్లు కానీ కంప్లీట్ మొత్తం క్లోజ్ చేసి కేవలం రైతు బంధు పేరుతోని వాళ్ళ అంటే భూస్వాములను బతికించడానికి చేసినటువంటి రైతు బంధు మాత్రమే చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ గౌరవ మంత్రులందరితో చర్చించి మళ్ళీ తిరిగి గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి విత్తనాలపైన సబ్సిడీ కానీ మన యంత్రాలపైన అంటే మన పనిముట్లు యంత్రాలు మారుతున్నటువంటి క్రమంగా వస్తున్నటువంటి యాంత్రీకరణకు సంబంధించినటువంటి వ్యవసాయ యంత్రాలన్నిటి కూడా సబ్సిడీ మీద అందించాలి తిరిగి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది తప్పకుండా త్వరలోనే అమలు చేస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. కేవలం రైతు బంధు పేరుతోని మొత్తం రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు బంద్ చేసిండ్రు. దళిత బంధు పేరుతోని దళితులకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేసిండ్రు. బీసీ బంధుతోని బీసీలకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేసిండ్రు. ఎస్సీ మనం దళిత బంధుతోని మాకు బాగుపడ్డటువంటి 4-5 కుటుంబాలు ఉంటే దాన్ని పెద్ద భూతార్థంలో చూపించిండ్రు. రైతు బంధు దుర్వినియోగం చేసిండ్రు. ఈ రకంగా అన్ని దుర్వినియోగాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అవినీతిమయమైనటువంటి పనులు చేసి దోచుకొని మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకొని దాచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని బయట ఒక్కొక్కటిగా అన్ని బయటపడతా ఉన్నాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కానీ